డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఓడిపోయాడు. నిన్ననే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోవటం జరిగింది. ఇంతమందికి నేను ఇన్ని సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ నెత్తిన లక్షల రూపాయలు గుమ్మరిస్తే వాళ్ళందరూ నన్ను ఎందుకు వదిలేశారు, వాళ్ళ ప్రేమంతా ఏమైపోయింది, అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది, అమ్మఒడి తీసుకున్న తల్లుల ప్రేమ ఏమైపోయింది, ఇంతమందికి విద్యా దీవెన, వసతి దీవెన, ఎన్నెన్నో నేను సంక్షేమ పథకాలు చేస్తే వాళ్ళు ఎందుకు నన్ను వదిలేశారు అని ఆయన కంటతడి పెట్టుకున్నంత పని చేశాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు, దానికి గల కారణాలు ఏమిటి? 2019లో 151 సీట్లతోటి అప్రతిహతంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన చూసేటప్పటికి 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోవటానికి వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక నిన్నటి రోజున రిజల్ట్స్ చూస్తూనే చాలామంది నాకు ఫోన్లు చేసి ఈ కుండబద్దలు వ్యవస్థాపకులైన సుబ్బారావు గారిని గుర్తు చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాలని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి. ఆ తరువాత చాలామంది బయలుదేరి వచ్చారు. వాళ్ళల్లో సుబ్బారావు గారే మొట్టమొదటిసారిగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాలన్నింటినీ ఎత్తి చూపటం, వాటన్నిటినీ ప్రశ్నిస్తూ వీడియోలు చేయటం జరిగింది. ఆయన పైన భౌతికంగా దాడులు జరిగినప్పటికీ, మానసికంగా ట్రోలింగులు, వీటన్నిటితోటి ఆయన వేధించినప్పటికీ కూడా ఏ రోజు ఆయన మొక్కవోని దీక్షను వదిలిపెట్టకుండా అదే పని ఖచ్చితంగా చేసి తీరుతాను అని చెప్పి ఆయన చేస్తూ మధ్యలోనే ఆయన విరమించుకొని వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఏ పోరాటానికైనా అంతిమ లక్ష్యం విజయమే కాబట్టి ఆ విజయం సాధించిన రోజున మన కుండబద్దల ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ ఎంతోమంది ఆయన గుర్తు చేసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన వెళ్ళిపోయినా కూడా ఇంకా ఈ అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారు అనేది చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కోట్లు వెలకెట్టలేని ఈ అభిమానం ఎప్పటికీ ఇలాగనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి అసలు కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలించుకుంటే గనుక, జగన్మోహన్ రెడ్డి అంతమందికి అన్ని లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఎంతోమందికి కోట్ల రూపాయలు వెచ్చించి మరీ లక్షలు వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తే, ఇంటికి పొద్దున్నే వెళ్ళి పెన్షన్ల రూపంలో ఇచ్చినా కూడా వీళ్ళందరూ నన్ను ఎందుకు వదిలేశారు అన్నాడు. మరి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా పుట్టించి ఇచ్చినవా? జగన్మోహన్ రెడ్డికి ముందు పెన్షన్లు లేవు, జగన్మోహన్ రెడ్డికి ముందు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డికి ముందు ఆరోగ్యశ్రీ లేదు, జగన్మోహన్ రెడ్డికి ముందు రైతు భరోసా లేదు. కానీ అన్నీ ఉన్నాయి. ఉన్న వాటన్నిటినీ ఆయన పేర్లు మార్చి నవరత్నాలు అని పేరు పెట్టి ఆయన ఫేక్ ప్రచారాన్ని ఒకదాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేసి, మొత్తం నేనే ఇస్తున్నాను మీకు, ఇవన్నీ నేనే మీకు మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల బాగు కోసం నేను చేస్తూ ఉన్నాను అని ఆయన చెప్పుకున్నారు. కానీ దానికి ముందు కూడా తీసుకున్న ఈ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని 2019లో ఎన్నుకోవటానికి గల కారణాలు ప్రత్యేకంగా చాలా ఉన్నాయి. అందులో ఈ ప్రజలంతా నమ్మింది ఇంకా పెంచి ఇస్తాడు, ఇంకా ఎంతో చేస్తాడు, ఉన్న వాటన్నిటిని ఇంకా రెట్టింపు చేస్తాడు అనే నమ్మకం ఒకటి కుదరటం మూలాన ఆ రోజు ఎన్నుకున్నారు. కానీ ఇవన్నీ నేనిచ్చినవే అని చెప్తూ ఆయన అదే ఇస్తూ రావటం జరిగింది. మరి ఇక ప్రజలు కూడా గుర్తిస్తారు కదా, ఈ ఫేక్ ప్రచారం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, నేనే మీకు ఇస్తున్నాను అని. ఎందుకంటే పాత సారాన్ని కొత్త సీసాలో పోసి తీసుకొచ్చారనే సామెత ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదే పనిచేసి దాన్ని ఆయనే చేసినట్టుగా ఆయన చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఆయనే నమ్మి దాన్ని అన్ని చేసినా కూడా నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావటం లేదని ఖచ్చితంగా ఆయన వాపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకుంటే ఆయనకే తెలుస్తుంది, ఆయన కొత్తగా తీసుకొచ్చింది కేవలం అమ్మఒడి మాత్రమే.
మిగతా వాటిల్లో చాలా వాటి వరకు కోతలు విధించటం కానీ, కొన్ని స్కీములు ఎత్తేసేయటం కానీ, అప్పటికే ఇస్తున్న పసుపు కుంకుమ కానీ, లేకపోతే నిరుద్యోగ వృత్తిని కానీ టోటల్గా తీసేయటం, అన్నా క్యాంటీన్ లాంటివి అన్నిటినీ తీసేసి 5 రూపాయలకు ఒక పేదవాడికి భోజనం లభించే సదుపాయాన్ని రద్దు చేసేయటం, వీటన్నిటిని చూసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు నుంచే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేదు. దీంతో పాటుగా నోటి దురుసుతనం, వెనకటికి ఒక సామెత చెబుతారు, నోరా వీపుకు చేటు తేకే అని. ఖచ్చితంగా ఈ కొడాలి నానిని కానీ, పేర్ని నానిని కానీ, జోగి రమేష్ని కానీ ఇలా ఇచ్చాది వాళ్ళందరినీ చూసినప్పుడు ఈ సామెత నిజంగా నిజమని ప్రూవ్ అవుతుంది. వీళ్ళందరితోటి ఈ పని చేయించింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అని ప్రజలందరికీ తెలిసిందే కదా. ఇలాంటిది విపక్ష నాయకుల్ని అవమానిస్తూ నిండు సభలో చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అవమానించారో ప్రజలందరూ చూశారు. దాంతోపాటుగా ప్రజలకి ఏం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పటం కోసం వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇంటింటికి మన ప్రభుత్వం అనే పేరుతోటి ఈ ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ ఇళ్ళకి తిప్పిన రోజునే చాలామంది మహిళలు ఆ రోజునే వాళ్ళని నిలదీసి అడిగారు. కానీ వాటన్నిటిని మసిపూసి మారేడుకాయ చేసి వీళ్ళంతా టీడీపీ వాళ్ళు కాబట్టి ఇలాగ అంటున్నారు తప్ప మా ఓటర్లు వేరే ఉన్నారు అని వాళ్ళని వాళ్ళు వంచుకున్నారు, వాళ్ళని వాళ్ళే మోసం చేసుకున్నారు. ఆ మోసం చేసుకుని మొన్నటికి మొన్న ఎన్నికల రోజున కూడా మహిళలందరూ లైన్లలో నిలబడి రేత్రి 11 గంటల వరకు ఓట్లు వేసినా కూడా అవన్నీ మాకే వేశారు, మేము ఇచ్చిన డబ్బులన్నీ ఖచ్చితంగా మహిళలను చేరాయి కాబట్టే వాళ్ళందరూ అంతసేపు లైన్లో నుంచొని ఓట్లు వేశారని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు. దీంతో పాటుగా అభివృద్ధి అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోవటం జరిగింది. వీటన్నిటికంటే కూడా అసలైనది స్వేచ్ఛ, స్వాతంత్రం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీసే వాళ్ళకి కానీ ఎటువంటి గతి పట్టిందో అందరూ చూశారు. అన్నం లేకపోయినా, నీళ్లు లేకపోయినా, నీడ లేకపోయినా, గూడు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. అది మనిషి స్వయంగా తను సొంతగా కోరుకునేది. నాకు నేనుగా బతుకుతానయ్యా, నువ్వేంటి నన్ను బతికిచ్చేది అనుకునే వాళ్ళే ఉంటారు ప్రజలందరూ. వాళ్ళకి స్వేచ్ఛ చాలా ముఖ్యం. వాళ్ళు వాక్ స్వాతంత్రం కావాలి, వాళ్ళు చేయదలుచుకున్న పనిని చేసే అవకాశం కావాలి. కానీ వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి బాగా నొక్కేసి పెట్టేసి విపక్ష నాయకుల్ని ఏ రకంగా హింసించాడో, ప్రజల్ని ఏ రకంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద పడి దాష్టీకం చేశారో చూసిన తరువాత ఇది నియంత పాలన. నియంతలు అందరూ సముద్రంలో కొట్టుకుపోవలసిందే. అది చరిత్ర చెబుతున్న సత్యం. అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు 11 స్థానాలకి ఆయన పరిమితం కావాల్సినంత గతి పట్టింది అని అంటే ఖచ్చితంగా ఆయన చేసిన నియంత పాలనని ప్రజలు వ్యతిరేకించారని గుర్తించాలి. ఇవన్నీ ఎవరూ చెప్పాల్సిన పని లేదు. ఆత్మ విమర్శ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తెలుస్తుంది. కానీ ఆయన ఆ పని చేయకుండా తనని తాను మోసం చేసుకునే పనుల్లో ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించాలని ఆయనే నమ్మి మోసపోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రత్యేకించి వేరే కారణాలు ఏమీ లేవు. ఆయన చేసుకున్న పనే, అంతకు మించి వేరేమీ లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.